ఓకే. అండ్ మహేంద్ర గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో ఉందంటారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? సి ఇప్పటిదాకైతే నేను ఎక్కడ వెళ్ళలేదు. ఓకే. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ మధ్య చాలా ఎక్కువ మంది దానికోసం మాట్లాడుతున్నారు. సో అమ్మాయి అనేది బయట ఎక్కడికి వెళ్ళినా చూసేవి 100 కళ్ళు ఉంటాయి. ఎనీ ఫీల్డ్ రాంగ్ వేలో ఉంది. ఓకే. ఓకే, నేను మూవీస్ చేశాను. ఈవెన్ బిఫోర్ దట్ నేను బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా కూడా చాలా సినిమా వర్క్ చేశాను. ఓకే. ఎక్కడ కూడా అయితే నేనైతే ఇట్లాంటి వినలేదు. ఓకే. బట్ మేబీ సఫర్ అయిన వాళ్ళు లేదంటే ఫేమ్ కోసం మాట్లాడిన వాళ్ళు ఉన్నారని నా ఫీల్ తప్పితే ఇండస్ట్రీలో అయితే నా తెలిసి కాస్టింగ్ కోచ్ అనేది నేనైతే. ఓకే. అండ్ సేమ్ టైం ఏంటంటే అండి, ఒక మూవీ ఆఫీస్కి వెళ్తే కొంతమందిని చూస్తుంటాం మనం. లేదండి, ఎవరన్నా యాక్టింగ్ ట్రై చేసి బయటకు వచ్చిన వాళ్ళ అమ్మాయిలు ఎవరైనా అడిగినప్పుడు కూడా నాకు చెప్పారు, లేదు ఇలా కమిట్మెంట్ అడిగారు, ఒక మూవీ అవకాశం ఉంది, అలా తిప్పించుకున్నారు ఇలా అనే కొన్ని మాటలు విన్నా. ఓకే, దానిపైన ఏంటి, అది ఉంటుందా? అదే చెప్తున్నా. అంటే ఇప్పుడు నార్మల్గా మనకి చాలా కంపెనీస్ ఉంటాయి, సత్యం, విప్రో, ఇన్ఫోసిస్ అని. అలాగే కొన్ని బచ్చా కంపెనీస్ ఉంటాయి, మనకు తెలియదు కొన్ని సరౌండింగ్స్లో. సో అక్కడ ఏదో వాళ్ళకి అసలు ప్యాషన్ ఉండదు, ఏదో పని మీద వస్తారు, ఒకటి అడ్డం పెట్టుకోవాలి బోగస్వి. సో అప్పుడని చెప్పి అవి చేస్తున్నాయి, కానీ సత్యం, ఇన్ఫోసిస్లో వీటిలో కూడా ఇట్లానే ఉన్నారు అని అంటే ఎంతవరకు కరెక్ట్? సినిమా మీద ప్యాషన్తో ఉన్న వాళ్ళు సినిమా చేయాలి, సినిమా ఇండస్ట్రీలో ఉండాలనుకున్న వాళ్ళు ఎవరు నాకు తెలిసి ఇట్లాంటివి అయితే లేవు. చాలా రెస్పెక్ట్ ఇస్తారు కూడా. ఈవెన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే ఆర్టిస్టులకు కూడా డ్రెస్ చేంజ్కి క్యారీ వ్యాన్ ఇస్తున్నారు. మేము చేసినప్పుడు అట్లా లేదు. అమ్మాయిలకి ఎస్పెషల్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే. సో అది ఉంది. ఏదో టైం పాస్ కోసము సినిమా ఇండస్ట్రీ అంటే నలుగురు అమ్మాయిలు పరిచయం అవుతారు అనుకోను, లేకపోతే ఒక ఊర్లో అయితే కొంత సంపాదించి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు వచ్చే వ్యూని బట్టి ఉంటుంది, నువ్వు సక్సెస్ అవ్వడానికి వచ్చావా, నువ్వు అమ్మాయిల కోసం వచ్చావా. అందుకని మీకు ఇండస్ట్రీలో ఇప్పుడు చూస్తే కొత్తగా వచ్చిన ప్రొడ్యూసర్లో కూడా చాలామంది హిట్లు కొడుతూ వెళ్తున్నారు. బికాజ్ ఆఫ్ వాళ్ళ ప్రాసెస్ సినిమా, మిగతా వాళ్ళ ప్రాసెస్ అమ్మాయిలు అయి ఉండొచ్చు. సో దాన్ని నమ్ముకొని మొత్తం బ్లేమ్ చేయడానికి కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మ్యాన్ ఎవరు పర్ఫెక్ట్ 100% ఉండరు, మీరు ఉండరు, నేను ఉన్నాను, రైట్? సో అలాగని చెప్పేసి మనం మొత్తానికి వేస్ట్ అంటే ఎట్లా? ఓకే. అండ్ సేమ్ టైం అండి మహేంద్ర గారు, అంటే మీకు స్ట్రగుల్స్ ఫేస్ చేశారా ఇండస్ట్రీలో? అంటే ఎవరికైనా ఏ ఫీల్డ్లోనే స్ట్రగుల్స్ ఉంటాయి, మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏంటి? చాలా కంఫర్ట్ జోన్లో మనం వాడే 2 SS పదాలు ఉన్నాయి. ఒకటి స్ట్రెస్, 2 స్ట్రగుల్. మనిషి చేయలేని టైంలో, మనిషి చేయకూడని టైంలో 2 పదాలు ఈజీగా వాడేస్తారు. నేను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఎవరి కోసం వచ్చారు? ఎవరి కోసం వచ్చారు చెప్పండి? నా కోసం రాలేదు కదా. ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నానంటే నేను సక్సెస్ అయ్యి నేను ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకున్నప్పుడు హ్యావ్ టు ఫేస్ దాన్ని. స్ట్రగుల్ అనుకుంటే వెనక్కి వెళ్ళిపోతాం. ఓకే. ఇప్పుడు ఇంట్లో ఉంటే అమ్మ నాన్న ఫుడ్ పెడతారుగా, నువ్వు పని చేసిన చెప్పిన వాళ్ళు 100 కాలం చూస్తారు. ఎందుకు వచ్చావు చెప్పుకోవద్దంట. ఎంత నువ్వు ఫేస్ చేస్తే అంత సక్సెస్ ఉంటుంది. చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలామంది భయంతో రావట్లేదు. ఇప్పుడు ఊర్లో నేను నాకు తెలిసి చిన్న ఊర్లకు విలేజ్ షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు వచ్చి కొన్ని లిరిక్స్ వినిపిస్తారు, చాలా అద్భుతంగా ఉన్నాయి. నేను అడిగాను, ఇండస్ట్రీకి రావచ్చు కదంటే, అమ్మో చాలా కష్టాలు ఉంటాయి. ఎవరి వల్ల? నీ వల్ల ఒక టాలెంట్ అయిపోయిందిగా. నువ్వు వచ్చావు, ఎక్కడ ఉంటున్నావు, ఏం చేస్తున్నావు, తిరుగుతున్నావు, వెళ్తున్నావు, రావట్లేదు, వెంటనే రాదు కదా. సింపుల్. ఇప్పుడు మనం వెళ్ళగానే రాగానే రాబాబు అని చెప్పి ఎవరివ్వరు. నువ్వేం చేస్తావో తెలియదు, నీకు ఎక్స్పీరియన్స్ ఉందో అది తెలియదు, వచ్చిన తర్వాత నువ్వు ఎలా ఉంటావో తెలియదు, కెమెరాని ఫేస్ చేస్తావో తెలియదు. ఓపిక లేకుండా ఊరికి బ్లేమ్ చేసేసి నేను ఫుడ్కి ఇబ్బంది పడ్డా అంటే అన్ని దగ్గర అన్ని ఇబ్బందులు ఉంటాయండి. నెలకి ₹1,00,000 సంపాదించేవాడు కూడా ప్రాబ్లం ఉంటుంది, ₹1,00,00,000 సంపాదించేవాడు ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎంచుకున్న లైఫ్లో మనం కష్టాలు లేదంటే అవమానాలు ఇవి చెప్పుకున్నామంటే మనం ఎదగట్లేదండి. ఫస్ట్ ఇంటర్నల్గా ఏమున్నా సరే ఇంటర్నల్గా పెట్టుకో, స్మైల్ మెయింటైన్ చేయి, ఫోకస్ స్ట్రైట్ పెట్టు, ఖచ్చితంగా ఒక రోజు